పెళ్లి కాని వారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని అమెరికా సైంటిస్టులు తాజా పరిశోధనలో వెల్లడించారు. జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణమంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మయామికి చెందిన పరిశోధకులు తాజాగా పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. సింగిల్స్గా ఉన్నవారు లేదా వివాహం కాని వారిలో వివాహ బంధంలో ఉన్నవారితో కంపేర్ చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలిందట. 2015 నుంచి 2022 మధ్యకాలంలో అమెరికాలోని 12 రాష్ట్రాల్లో నమోదైన సుమారు 40 లక్షల క్యాన్సర్ కేసులను విశ్లేషించిన తర్వాత సైంటిస్టులు ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. పెళ్లి చేసుకొని పురుషుల్లో వివాహం చేసుకున్న పురుషులతో కంపేర్ చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 68% ఎక్కువట. అలాగే పెళ్లిగాని మహిళల్లో అయితే ఈ ముప్పు 85% కన్నా ఎక్కువ ఉందట. అయితే ఇక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల శరీరంలో ఏదో అద్భుతం జరిగి క్యాన్సర్ రాకుండా ఆగుతుందని అర్థం కాదు. దీని వెనుక అనేక సామాజిక జీవనశైలి కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన క్లినికల్ సైకాలజిస్ట్ ఫ్రాంక్ పెనడీ ఈ వివరాలు వెల్లడిస్తూ, మీరు వివాహం చేసుకోకపోతే మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ పాటించాలి అని సూచించారు. ఇక ధూమపానం, దీర్ఘకాలిక ఒత్తిడి, సంతానోత్పత్తి చరిత్ర వంటివి సాధారణంగా క్యాన్సర్కు కారణమవుతాయి. ఇవన్నీ ఒక వ్యక్తి వివాహ స్థితిపై ఆధారపడి ఉంటాయి కూడా. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారే పెళ్లికి మొగ్గు చూపే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక పరిశోధకులు ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ల విషయంలో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువ ఉందట. ఇక పెళ్లి కాని పురుషుల్లో యానల్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం వివాహితుల కంటే 5 రెట్లు ఎక్కువంట. అలాగే పెళ్లి కాని మహిళల్లో అయితే సర్వికల్ క్యాన్సర్ వచ్చేటువంటి ముప్పు 3 రెట్లు ఎక్కువ ఉందట. ఇక భాగస్వామి ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే ఛాన్సెస్ ఉంటుంది. ఒకరి కోసం మరొకరు చెకప్కు వెళ్ళమని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాధి ప్రారంభ దశలోనే ఇది బయటపడుతుంది కూడా. సో రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సరైన స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉండటంతో వీటి విషయంలో పెళ్లైన వారికి కాని వారికి మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. ఎపిడమాలజిస్ట్ పాలో పినెహీరో మాట్లాడుతూ, సామాజిక పరిస్థితుల్లో క్యాన్సర్ ముప్పును సూచించేటువంటి ముఖ్యమైన సంకేతాలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ నివారణ చర్యల్లో వివాహ స్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటున్నారు. అయితే పెళ్లి వల్ల కేవలం లాభాలే లేవు. గతంలో జరిగిన కొన్ని పరిశోధనలు పెళ్లి వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి ముప్పు పెరిగే ఛాన్స్ ఉందని కూడా చెప్పాయి. మరోవైపు ఒంటరిగా ఉండటం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక నెట్వర్క్ బలంగా ఉండే అవకాశాలు ఉంటాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.